ఫ్రెండ్స్ ఈరోజు ఊహించని ట్విస్ట్ ముఖ్యంగా మనీష్ విషయంలో మొత్తం అంతా కూడా గీతాంజలికి తెలిసిపోతుందా అంటే అంజలి మనీష్ విషయం గురించి అంటే ఎస్ ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే అసలు జరిగింది ఏంటి అనేది కనుక చూస్తే అంజలి బయటకు వెళ్తుంది మార్కెట్కి అంటే నడుచుకుంటూ వెళ్తుంటే మనీష్ దారిలో కనపడి ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అంటే మార్కెట్కి వెళ్తున్నానంటే అంటే మార్కెట్కి వెళ్ళాల్సింది ఇలా కాదు ఆ కారులో తీసుకెళ్తానని చెప్పేసి అంటాడనమాట. అనేసరికి ఏమవుతుంది నేను ఇలా కాదు వెళ్ళాల్సిందని చెప్పేసి షేర్ ఆటో ఎక్కిస్తుంది. షేర్ ఆటో ఎక్కించేసరికి ఫస్ట్ షేర్ ఆటో అని తెలియదు, మామూలు ఆటో ఏమో అని చెప్పి పద అంటాడు. తర్వాత షేర్ ఆటోలో ఎక్కించేసరికి చెప్పకుండా నానా ఇబ్బందులు పడతాడు అనమాట. అయితే ఏమవుతుంది సరే ఇంకా పాపం ఇక్కడ తెగ కూర్చుంటాడు. ఇంకా ఆల్మోస్ట్ ఆటో రూఫ్ పైన కూడా కూర్చుంటాడు అనమాట. మధ్యలో పాపం షూ పడిపోద్ది, రకరకాల ఇబ్బందులు ఫేస్ చేస్తాడు. అయితే అసలైన ట్విస్ట్ ఏంటి అంటే ఈ వ్యక్తి ఉన్నాడు కదా, ఇతను ఎవరో కాదు, గీతాంజలి ఆఫీస్లో పనిచేస్తున్నవాడు. అంటే మనీష్ ఆఫీస్లో కూడా అంటే అందరూ కలిసే పనిచేస్తారు కదా. అయితే ఏం చెప్తాడంటే మేడం అంజలి దొరికింది మేడం అని చెప్పంగానే ఇక సంజన షాక్ అయిపోద్ది అనమాట. ఏంటి నిజమా అనేసి. మేడం మీకు ఇంకొక విషయం చెప్పాలి, అంజలి గారి పక్కన మనీష్ గారు కూడా ఉన్నారు అని చెప్పేసి చెప్తాడు. మ్యాటర్ ఏంటంటే మనీష్ అంజలి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వీడు చూసేస్తాడు అనమాట. చూసేసి అయ్యో అంజలి పక్కన మనీష్ ఉన్నాడు ఏంటి అని చెప్పేసి మొత్తం విషయాన్ని అయితే మాత్రం వీళ్ళకి చెప్పేస్తాడు. చెప్పడంతో ఇంకా గీతాంజలికి అర్థం కాదు అసలు ఏం జరుగుతుందో. అదేంటి మనీష్ని ఎతకమని చెప్తే తను ఏంటి అంజలిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు అని చెప్పేసి షాక్ అవుతుంది అనమాట. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి